సన్నీకి నేడు షాది గదిలోకెళ్ళి చెప్తాడు సోది భయపడకు నీకున్నాడు ఆది నీ కార్యం చేయించే బాధ్యత నాది. పెళ్ళి అన్నారు పంతులు గారు ఊరుకోవయ్యా, మళ్ళీ పంతులు ఎందుకు ఈ మాత్రం దానికి? 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 మంత్రాలు చదవలేవా? ఎందుకు పిలిచారు మమ్మల్ని? పెద్దోడు పెళ్లి ఆశీర్వదించాలంటే అంతకంటే పెద్దోళ్ళు ఉండాలి కదా. మా వాడి పెళ్లి, అక్కడ పెళ్లి కూతురేమో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఆవిడ వచ్చేలోపు జనాలు ఉండాలంటే ఏదోటి చేయాలి. మొత్తం మోగిపోయిందంతే. ఏదన్నా డీజే సాంగ్స్ పెట్టండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోకుండా ఉంటారు. మీరు డీజే సాంగ్స్ పెడితే వాళ్ళు పోకుండా ఉంటారు, కానీ పెళ్లి కొడుకు పోతాడు ఆ సౌండ్ కి. టపాసులు తెప్పించా, మొత్తం పేల్చేయమంటావా? సగం ఉంచు, చివర్లో ఉంటాయి. అక్కడ బామ్మగారు అన్న పెళ్లి చూసి చచ్చిపోతాను అంటున్నారు. ఉండమని ఇద్దరు ఒకేసారి నేను ఎల్ఈడిలో కొన్ని వస్తువులు ఇలా ఏవేవో వస్తుంటాయి, వాటి వల్ల లాభాలు నష్టాలు చెప్పాలి. మంచం వల్ల లాభాలనంటే బేసిక్ గా ఎనీ స్పెసిఫిక్ పాయింట్? ఆడపిల్ల కనపడితే చాలు దండం పెట్టి వెళ్తా కదరా. చిలక పచ్చకోక సాంగ్ నచ్చి రష్మి తన 2 గాజులు అమ్ముకొని 2000 రూపాయలు చెల్లించింది. అన్నదానాలు అడుగు పెడుతున్నారని చెప్పండి. ఓకే, అన్నదానం ఉందా? అంటుకుంటే మోతలే ఆడెవడో సిగరెట్ వెలిగించుకోవడానికి సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి నెప్పెట్టాడంట, చూడండి నీలారు. ఎల్లి ఇటు వచ్చా నుంచి అక్కడి నుంచి ఆడదాం. సరే నేను వెనక ఉంటాగు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు.